జీవితంలో 3 ముఖ్యమైన అంశాలు. ఐడెంటిటీ లేదా గుర్తింపు. రెండవది ఇగో, నేను అనే భావం. మూడవది విమర్శను ఎట్లా హ్యాండిల్ చేయాలా. ఈ 3 అంశాలు అవి. చాలా సార్లు వ్యక్తులతో డీల్ చేసేటప్పుడు ఈ 3 సమస్యలే పదే నాకు కనపడతా వచ్చిన కారణంగా నేను వీటిని ఒకసారి ప్రస్తావిద్దామనే ప్రపోజల్ని పెట్టాను. అది వ్యక్తిగత జీవితమైన, కుటుంబ జీవితమైన, సామాజిక జీవితమైన, వృత్తి జీవితమైన, కొద్దిమందికి ఉండే అభిరుచులకు సంబంధించిన జీవితమైన, మరి కొద్దిమందికి ఉండే ఉద్యమాలకు సంబంధించిన జీవితాలైనా ఈ 3 సమస్యలు పదే కనపడతా ఉంటాం నేను చూశాను. గుర్తింపు అనేది చాలా చిన్న వయసులోనే మొదలవుతుంది. సోషలైజేషన్లో సామాజికీకరణలో ఒక ముఖ్యమైన అంశం అది. పిల్లలకు కూడా ఈ గుర్తింపు అనే అంశం వర్తిస్తుంది. పిల్లల్ని తల్లిదండ్రులు గుర్తించాలని కోరుకుంటారు. అలా గుర్తించినప్పుడు పిల్లల ఎదుగుదలకి అది బాగా తోడ్పడటం కూడా మనం చూస్తాం. పిల్లల్ని గుర్తించకుండా నిర్లక్ష్యం చేస్తేనో, దూరం పెడితేనో, పట్టించుకోకపోతేనో, విసుక్కుంటేనో, కసురుకుంటేనో పిల్లల అభివృద్ధిలో చాలా ఆటంకాలు ఏర్పడతాయి. ఎంత సింపుల్గా పసిపిల్లలకి గుర్తింపు సమస్య ఉంటుందంటే, నిత్యము వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, చేతులతో పనిచేస్తూ ఉంటారు, కాళ్ళతో పనిచేస్తూ ఉంటారు, శరీర అవయవాల్ని, నోటిని కదిలిస్తూనే ఉంటారు, పని చేయిస్తూనే ఉంటారు. కనపడ్డ ఏ వస్తువుతోనైనా ఆడుకుంటూ ఉంటారు. ఒక బాల్ దొరికితే బాల్ తెచ్చి తండ్రికో తల్లికో కాళ్ళ దగ్గర వేస్తారు. ఇట్లా తలగా పేకి చూస్తారు తండ్రి వైపు. భలే తెచ్చేసావు కదరా బాలు అని గుర్తించాలి. అప్పుడు మళ్ళా తీసుకెళ్ళి మళ్ళీ విసిరేస్తాడు. అట్లా 5-6 సార్లు వేసినాక ఈ ఆట విసుగుపడుతుంది, మరో ఆటలోకి వెళ్ళిపోతారు. అలా వేసిన వెంటనే వేసావులే బాల్ పెద్ద అని అన్నా, ఎప్పుడు ఈ బాల్తో ఆడటమే, కాసేపు కుదురుగా కూర్చోలేవు అది తిట్టినా. ఇంకొంత వయసు వచ్చినాక ప్రశ్నలు వేయటం మొదలెట్టినాక పిల్లల్ని ఎప్పుడు ప్రశ్నలేనా, వసబెట్లా వాగుతూ ఉంటావు అని తిట్టినా. స్కూల్కి వెళ్ళే వయసు వచ్చినాక ఇంట్లో ప్రశ్నించినా, స్కూల్లో ప్రశ్నించినా అరికడతాం మనం. అంటే చొరవని అడ్డుకట్టేయడం గుర్తింపుకి వ్యతిరేకమైంది అది. అలాంటివి ఏవి చేసినా మానసికమైన ఎదుగుదల మీద దాని ప్రభావం పడుతుంది. అందువలన గుర్తింపు అనేది ఒక అత్యవసరమైన అంశం, ఎదుగుదలలో భాగం. గుర్తింపు 2 రకాలుగా బేసిక్గా ఉంటుంది. కొంత వయసు వచ్చినాక తేడా గుర్తుపట్టగలరు, మనం నేర్పిస్తే కూడా తెలుసుకుంటారు. ఇతరులు మనకిచ్చే గుర్తింపు ఒకటి, మనకు మనమే ఇచ్చుకునే గుర్తింపు. మనకు మనమే ఇచ్చుకునే గుర్తింపు కొంత హయ్యర్ లెవెల్ది. ఇది ఇతరులు ఇచ్చే గుర్తింపు కామన్. అందువల్లనే వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇలాంటి సోషల్ మీడియాలో నిత్యము పోస్టింగ్లు పెడతా ఉంటాం. మన ఫ్రెండ్స్ దాన్ని గుర్తించాలా, లైకులు కొట్టాలా, అభినందించాలా. అలాగే యూట్యూబ్ ఛానల్స్ నిర్వహించే వాళ్ళు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని వెంటబడుతూ ఉంటారు. అది గుర్తింపులో భాగమే. దాన్ని గుర్తించండి అని అర్థం. మాట్లాడుతూ మధ్యలో ఆపి గంట ఉంటుంది, గంట కొట్టండి, నన్ను గుర్తించండి అని అడుగుతూ ఉంటారు. అలా గుర్తించడం వల్ల లోకానికి ఏదో పెద్ద మేలు చేస్తున్నట్టు కూడా కొంతమంది మాట్లాడతారు, కానీ లోకానికి మేలు కాదు. అలా గుర్తించి నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ పెరగడము, లైకులు పెరగడం వల్ల, సబ్స్క్రైబర్స్ పెరిగితే యూట్యూబ్లో పే చేస్తారు, లైకులు పెరిగితే గుర్తింపు ఆనందం వేస్తుంది. అదే సోషల్ మీడియాలో కూడా గుర్తింపు సమస్య. కాబట్టి గుర్తింపు నిరంతరము డ్రైవ్ చేస్తూ ఉంటుంది మనిషిని. మనకు మనం ఇచ్చుకునే గుర్తింపు అయితే మన కంట్రోల్లో ఉంటుంది. అది నేను ఒక మంచి పని చేశా, నేను మంచివాడిని, మంచి ఆలోచనలు ఉన్నాయి నాకు అని నాకు నేనే చెప్పుకున్నాను అనుకో, అది నాకు నేను ఇచ్చుకునే గుర్తింపు. నువ్వు మంచి పని చేశావు, నీకు మంచి భావాలు ఉన్నాయి, నువ్వు అందరితో మంచిగా ఉంటావని ఇతరులు నా గురించి మాట్లాడితే అది ఇతరులు నాకు ఇచ్చే గుర్తింపు. ఇక్కడ ఫండమెంటల్ విషయం ఏంటంటే,
నేను ఇచ్చుకునే గుర్తింపు నా కంట్రోల్లో ఉంటుంది. ఇతరులు నాకు ఇచ్చే గుర్తింపు నా కంట్రోల్లో ఉండదు, అది ఇతరుల కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైనా సహజంగా చెప్పాల్సి వస్తే మన కంట్రోల్ ఉండే అవకాశం ఎక్కువ, ఇతరులు మన కంట్రోల్ ఉండే అవకాశం తక్కువ. అందుకనే ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ నా కంట్రోల్ ఏముంది, ఏరియా ఆఫ్ కన్సర్న్ నేను పట్టించుకునే ఏరియా చాలా పెద్దది, అది నా కంట్రోల్లో ఉండేది కాదు. ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ నా కంట్రోల్లో ఉండే దాని ముందు నేను సీజ్ చేసుకోవాలా, దాని ముందు నేను లాక్కోవాలా. తన మీద తను కంట్రోల్ సంపాదించుకున్నవాడు, అంటే తన గుర్తింపు దగ్గర తను ఉన్నవాడు, తను గుర్తింపించుకున్నవాడు, ఒక అసర్షన్, ఒక గట్టితనం ఏర్పడుతుంది. ఇతని యొక్క స్పేర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. అంటే ఏరియా ఆఫ్ కన్సర్న్లోకి ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్స్పాండ్ అవుతూ పోద్ది. ఎక్కువ మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే లెవెల్కి వస్తారు. అట్లే కదా కొంతమంది పెద్ద నాయకులు, సినిమా యాక్టర్లు లక్షలు కోట్ల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారంటే వాళ్ళ స్పేర్ ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్స్పాండ్ అవుతుందని అర్థం. తను గుర్తింపించుకొని నిలదొక్కోవడం చేతకానోడికి ఇతరుల మీద ఇన్ఫ్లుయెన్స్ చేయడం సాధ్యం కాదు. అందుకని అక్కడ వాట్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్ అండ్ వాట్ ఈజ్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్ అనేది చూడమని చెప్తున్నాం. గుర్తింపు దగ్గర కూడా మనం ఇచ్చే సలహా ఏంటంటే, నీ కంట్రోల్లో నీకు నువ్వు ఇచ్చుకునే గుర్తింపు ఉంటుంది. ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో నేను విలువైన వాడిని, నేను మంచివాడిని, నేను మంచి పనులు చేస్తా అనుకోకపోతే బతకలేడు. దొంగకు కూడా తను సమర్థించుకునే ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. నేను ఎందుకు దొంగతనం చేస్తున్నానంటే, రాబిన్ హుడ్ లాగా దొంగతనం చేసి నేను అనేక మంది పేదోళ్ళకి పంచుతా అని అంటాడు. రాజకీయాల్లో ఉన్నవాడు కానీ, వ్యాపారంలో ఉన్నవాడు కానీ, వృత్తుల్లో ఉన్నవాడు కానీ, ఏ పని చేసేవాడైనా సరే తను చేసే పని చాలా గొప్పది. అలా అనుకోకపోతే మనిషికి మెలాంకలి బాధ వస్తుంది, చివరికి ఇన్ఫీరియారిటీ వస్తుంది, ఆ తర్వాత డిప్రెషన్, మాంద్యం వస్తుంది. ఆ మాంద్యం ఆత్మహత్యకు దారితీస్తుందో, కోపం వస్తే ఇతరుల మీద దాడి చేయడానికి దారితీస్తూ చెప్పలేము. అదొక సైకిల్ ఆఫ్ ఈవెంట్స్. అందువలన టు సమ్రైజ్, గుర్తింపు ఇతరులు ఇస్తే సంతోషపడదాం, బాధపడమని నేను చెప్పడంలో బాధపడరు కూడా. తను ఇచ్చుకునే గుర్తింపు ఎప్పుడు సూపర్లేటివ్, అది తన కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తి ముందు అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటున్నాను. గుర్తింపు యొక్క రూపాలు ఎలా ఉంటుందంటే, మనము దారిని పోతూ మనకు తెలిసిన వ్యక్తి కనపడగానే చిరునవ్వు నవ్వుతాం. ఎదుటి వ్యక్తి కూడా చిరునవ్వు నవ్వితే అది మనల్ని గుర్తించినట్లు లెక్క. ఒక వ్యక్తి స్కూటర్ మీద పోతాడు తెలిసినోడు, మనం రోడ్డు మీద నిలబడి ఉన్నాం, చెయ్యి ఇట్లా ఎత్తుతాం అంటే విష్ చేయటం లేదా హాయ్ అంటాం. వాడు చూడకుండా వెళ్ళిపోతాడు. వాడి చావు వాడిది, రోడ్డు మీద ఈడి ముఖం చూస్తుంటే ఎక్కడికి గుద్దేస్తారని భయం వాడిది. అది మనం అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకోకపోతే ఏమైందంటే, అరే హాయ్ అని చెయ్యి ఎత్తినా కూడా వీడు జవాబు ఇవ్వకుండా పోతున్నాడే అంటే నాకు గుర్తింపు ఇవ్వలేదే అని కోపం వస్తుంది. అతని మీద అవకాశం ఉంటే మన ఫ్రెండ్స్ దగ్గర వ్యతిరేకం కూడా మాట్లాడతాం. చాలా పొగురాడికి విష్ చేసిన విష్ చేయడు, నమస్కారం పెట్టినా పెట్టడు, హలో అన్న హలో అనడు అని మాట్లాడతాం. యాక్చువల్గా అది కాదు సమస్య. వాడి కన్సర్న్ అంతా సేఫ్గా డ్రైవ్ చేయడం, మనల్ని చూస్తూ పోతే నడపలేడు, అది అసలు సమస్య. అది మనకు అర్థమైందనుకో, అండర్స్టాండ్ అదర్స్ దెన్ టు బి అండర్స్టూడ్. నువ్వు ముందు ఇతరులను అర్థం చేసుకో, ఆ తర్వాత నన్ను అర్థం చేసుకోలేదు ఏదైనా అడగడానికి అవకాశం వస్తుంది. ఇప్పుడు అతన్ని అర్థం చేసుకుంటే ఇప్పుడు ఈ గుర్తింపు గొడవ రాదు. అతను చిరునవ్వు నవ్వితే నవ్వలేదని, చేయెత్తితే మళ్ళీ చేయెత్తి జవాబు చెప్పలేదనే గొడవలోకి వెళ్ళం మనం, అవతల వ్యక్తిని అర్థం చేసుకుంటే. కాబట్టి చిరునవ్వు అనేది కూడా గుర్తింపులో భాగమే. అవతల వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు మనతో, మనం వింటూ ఉన్నాం అనుకోండి, అలా వినడం కూడా గుర్తింపులో భాగమే. అటెంటివ్గా విన్నామనుకోండి, ఆ తర్వాత ఏమైంది, ఆయన ఎదురు చిన్న చిన్న ప్రశ్నలు వేస్తూ అతను ఎంకరేజ్ చేస్తూ మాట్లాడితే పార్ట్ ఆఫ్ గుర్తింపు. అది గుర్తింపులో భాగం. వినడము, అటెంటివ్గా
శ్రద్ధగా వినడం, రెండు కూడా గుర్తింపుల భాగాలే. పేరు పెట్టి పలకరించడం కూడా గుర్తింపుల భాగమే. ఒక వ్యక్తిని పొడుగ్గా ఉన్నోని ఎదురుగారులాగా ఉన్నావని, లావుగా ఉన్న లడ్డోడని, అలాంటి గుర్తింపులు జనం కోరుకోరు. పేరు, మనిషికి పేరు చాలా ఇష్టం. పేరు పెట్టి పలకరిస్తే కూడా మనిషిని గుర్తించినట్టే. ఒక మనిషిని అభినందిస్తే కూడా గుర్తించినట్టే. బాగా చేసావా నువ్వు అని అంటే గుర్తించినట్టే. ఇందాక మనం మాట్లాడుకున్న పసిబిడ్డ బాల్ తెచ్చి కాళ్ళ దగ్గర వేస్తే భలే వేసావంటే గుర్తింపుల భాగం. ఒక చిన్న బొమ్మ వేస్తారు పిల్లలు, బాగా వేసావు బొమ్మ అంటే గుర్తింపుల భాగం. బాగా వేయకపోవచ్చు, బాగా వేసావనే మాట బలాన్ని ఇస్తుంది. అంతెందుకో 10 కిలోలు బరువు ఉన్న వ్యక్తి 10 రోజుల తర్వాత నీకు కనపడితే ఏమేమి మధ్య తగ్గినట్టున్నావు అని అన్నావు అనుకో, అది కూడా గుర్తింపుల భాగమే. అది అభినందన. ఆ మనిషికి తగ్గాలని కోరుకుంటుంది, అరిసికి పెట్టినా తగ్గడం లేదు. ఇప్పుడు నువ్వు తగ్గినావని గుర్తించావు, 1 గ్రాము కూడా తగ్గల. అది అతను కూడా లోతుకెళ్ళి చూసుకుంటే అర్థమవుతుంది. కానీ నువ్వు గుర్తించావు అతన్ని, బరువు తగ్గినట్టున్నావే, యు ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ హ్యాపీయర్, హెల్దియర్ అని అన్నావు అనుకో, అతను ఆనందపడతాడు. అందుకని మానవ సంబంధాల నైపుణ్యాలలో మనం మాట్లాడే చిరునవ్వు గారి ఇవన్నీ గుర్తింపుల భాగాలే. గుర్తించడం అనే దాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. క్లాస్ రూమ్లో మనం 40 మంది పిల్లల్ని పేరు పెట్టి పలకరించగలిగితే టీచర్, ఇది గుర్తింపుల భాగం. రే నువ్వు లే, ప్రశ్నకు జవాబు చెప్పు అనే కంటే రే రామారావు లే, సృజన్ లే అని అన్నావు అనుకో, పేరు పెట్టి పలకరించావు అనుకో, ది ఫీల్ హ్యాపీ. నన్ను టీచర్ గుర్తించినారు అనే పద్ధతిలో వాళ్ళు సంతోషపడతారు. అలా ఇతరులు ఇచ్చే గుర్తింపు పెద్ద డ్రైవింగ్ ఫోర్స్ మనిషికి. అలా గుర్తిస్తే సంతోషపడతారు, తను గౌరవించినట్టు భావిస్తారు, పని చేయిస్తుంది మనుషుల్ని. ఒక పదవి ఇవ్వటం గుర్తింపే. అందుకే కదా రాజకీయాల్లో ఉన్నోళ్ళు రకరకాల సంస్థల్లాగా పెట్టి ఆ గ్రూపులన్నిటికి చైర్మన్ల కింద చేసి గుర్తిస్తారు. ఏముండదు వాళ్ళకి, పవర్లు ఉండవు, పాడు ఉండవు. కానీ ఇతను బీసీ సంఘానికి చైర్మన్, ఇతను ఎస్సీ సంఘానికి చైర్మన్ ఒక గుర్తింపు. ఒక కారు ఇస్తారు, ఒక అటెండర్ని ఇస్తారు, గుర్తింపు. మంత్రి పదవి ఇస్తే గుర్తింపు, కుల సంఘానికి నాయకుని చేస్తే గుర్తింపు, స్టేజ్ మీదకి పిలిస్తే గుర్తింపు, మాట్లాడిస్తే గుర్తింపు. నేను మాట్లాడేది ఏమి లేదని అంటూనే మాట్లాడుతూ ఉంటారు. నేను ఎందుకు లేండి స్టేజ్ మీదకి అంటూనే స్టేజ్ మీదకి వచ్చి కూర్చుంటారు. స్టేజ్ మీద 10 మంది ఉంటే ఓ స్పీకరు లేచి 10 మంది పేర్లు చదివితే గుర్తించిన దాంట్లో భాగం. చదవడం మొదలైతే 10 మంది పేర్లు చదవాలో, ఒక్కరిని కూడా మిస్ కాకూడదు. మిస్ అయితే వాడి మనసులో ఏముంటుందంటే, నా పేరు చదువుతురా లేదా లేదు అనుకుంటా ఉంటాడు. వాడి పేరే నువ్వు మర్చిపోయాను అనుకో, నన్ను గుర్తుపెట్టుకోలేదు చూడాడు అని అనుకుంటాడు. ఒకసారి మా మీటింగ్ జరుగుతూ ఉన్న సందర్భంలో మా జన విజ్ఞాన వేదిక జనరల్ సెక్రటరీ, ప్రెసిడెంట్ ఇద్దరు ఉన్నారు ఆ మీటింగ్లో. జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ మీద మర్చిపోయినాడు. నిత్యం కలిసి పనిచేసేటోళ్ళు ఎట్టో మర్చిపోయినాడు. అట్లా వదిలేస్తే పోయేది. వదిలేయకుండా నీ పేరు ఏందని అడిగాడు. కింద కూర్చున్నాడికి ఒళ్ళుమండి పేరు లేదేం లేదు పోన్నాడు. అది ఎట్లయితుంది, అందరి పేర్లు చదివిన నీ పేరు కూడా చదవాలి కదా అని అంటబడుతున్నాడు ఈయన. అతని పేరు చెప్పుంటే సహజమైన పద్ధతిలో సంతోషపడతాడు. అట్లా కాకుండా పేరు మర్చిపోవడం, నెగిటివ్ గుర్తింపు, ఊరుకోకుండా మళ్ళీ పేరు అడగడం, ఇంకో నెగిటివ్ గుర్తింపు, చెప్పకపోతే ఎట్లా నీ పేరు అని మళ్ళీ దబాయించడం. ఇట్లాంటి సంఘటనలు కొన్ని జరుగుతాయండి. జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాల్లో. కొంత వయసు పెరిగే కొద్దీ మతిమరుపు కూడా వస్తుంది జనానికి. రోజు వినే పేర్లు, రోజు చూసే మనుషుల పేర్లు కూడా మర్చిపోతూ ఉంటారు. తనకలాడి చూస్తూ ఉంటారు ఏ విధంగా పేరు గుర్తించుకోవాలనేది. మనిషి పేరు అంత ఇంపార్టెంటు, అది గుర్తింపులో భాగం. నేనేమనుకుంటానంటే, తనకు తను ఇచ్చుకునే గుర్తింపు గొప్పదే అని నేను చెప్పినప్పటికీ కూడా, ఇతరులు మనకి ఇచ్చే గుర్తింపు చాలా పెద్ద డ్రైవింగ్ ఫోర్సు. దాన్ని నిరాకరించకూడదు, దాన్ని మనం ప్రొఫ్యూజ్గా ఉపయోగించుకోవాలా. తప్పేం కాదు అది గుర్తింపు విపరీతం కోరుకుంటున్నాడని చెప్పని తిట్టాల్సిన అవసరం ఏం లేదు. గుర్తింపు అందరూ కోరుకుంటారు ఏదో మేరకి, తరతమ తేడాలు తప్ప. గుర్తింపు ఇస్తే సంతోషపడతారు అందరూ.
అంటే మెచ్చుకోవడం కూడా గుర్తింపులో భాగమే అన్నాను కాబట్టి, నువ్వు మంచి సర్జన్ సార్ అన్నాడానికి ఎవడన్నా నన్ను, నేను ఏడుస్తున్నా, మంచి సర్జన్నే, అది నాకు తెలుసు, అది అతను గుర్తించాడు కాబట్టి మంచి సర్జన్ అంటే సంతోషపడతా. పొగిడినా కూడా మనుషులకు ఇష్టమే, అది కూడా గుర్తింపులో భాగమే. కానీ పొగిడించుకోవడం ఇష్టమైన వాళ్ళు కూడా ఇష్టం ఉన్నట్టుగా కనపడకుండా ఉండాలనుకుంటారు, అది కూడా ఒక గుర్తింపే. విశ్వవిఖ్యాత సర్జన్ డాక్టర్ బ్రహ్మారెడ్డి అన్నాం అనుకో, ఇది బుస్సు, విశ్వవిఖ్యాత సర్జన్ ఏం కాదని నాకే తెలుసు. కానీ అతను అన్నాడు అనుకో, ఇది ఏదో పని ఉంది ఇతనికి నాతో, అందుకనే ఎత్తుతున్నాడు, తాటాకులు కడతాడు అని చెప్పి అనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ విశ్వవిఖ్యాత సర్జన్ లాంటి డైలాగుల వాళ్ళ దగ్గర చాలామంది అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు చుట్టూ చేరే వాళ్ళందరూ ఇట్లాంటి బ్యాచ్ చేరతారు, పొగిడే బ్యాచ్ చేరతారు. తెచ్చుకునే బ్యాచ్తో పెద్ద ప్రమాదం ఏముండదు, పొగిడే బ్యాచ్తో ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. టు సమ్మరైజ్ దట్ పాయింట్, గుర్తింపు అనేది జీవితాకాంక్షలు ఒక ఆకాంక్ష. బతకాలా, బాగా బతకాలా, ఎదగాల, గుర్తింపు రావాలా, ఇవన్నీ నాకు తెలుస్తూ ఉండాలి. ఈ 5ని జీవితాకాంక్షలు అంటాం. బతకటమే చేతకానోడికి బతకటమే చాలు అనుకుంటాడు, బతకటం సాధ్యమైనడు బాగా బతకాలనుకుంటాడు, తిండే దొరకనోడు తిండి దొరికితే చాలు అనుకుంటాడు, తిండి దొరకగానే మంచి తిండి దొరికితే బాగనుకుంటాడు, ఆ తర్వాత ఎదగాలనుకుంటాడు, రేపటికి కూడా తిండి దొరికితే బాగుండు అనుకుంటాడు, సెక్యూరిటీ కావాలనుకుంటాడు, అది కూడా దొరికిందనుకో గుర్తింపు రావాలనుకుంటాడు. ఓ పెద్ద ఇండస్ట్రియలిస్ట్ తన కూతురు పెళ్ళి విజయవాడలో చేస్తున్నాడు. 100 కార్లలో బంధువులను తీసుకెళ్ళాలనుకున్నాడు. 100 కార్లు, కరెక్ట్గా 100. 99 కార్లు వచ్చినాయి, దాంట్లో 1-2 మనుషులు ఎక్కున్నారు. 100వ కారు రాలే. అర్ధగంట సేపు వర్రి అయినాడు ఆయన, 100వ కారు రాలేదని. గుర్తింపులో భాగం. 100 కార్లు వస్తే అదొక లెవెల్ నాకు అని అనుకుంటాడు ఆయన. 100వ కారు రానందుకు గుర్తింపు తగ్గినట్టు తను ఫీల్ అయ్యి అంతసేపు బాధపడ్డాడు. అనేక రకాలు ఉంటాయి గుర్తింపు వ్యవహారాలు. అందుకనే జీవితాకాంక్ష లెవెల్స్ మారే కొద్దీ ఒకటి తీరుతా ఉంటే అక్కడ ఉండడు మనిషి, ఆ తర్వాత దాని దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. అది తీరితే ఆ తర్వాత, అది తీరితే ఆ తర్వాత, అట్లా బతకాలా, బాగా బతకాలా, ఎదగాల, గుర్తింపు రావాలా, తెలుస్తూ ఉండాలి ఇవన్నీ. ఇలా జీవితాకాంక్షల్లో గుర్తింపు అనేది ఒక ముఖ్యమైన జీవితాకాంక్ష. నాకు గుర్తింపు సమస్య లేదండి, ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా పని చేస్తాను అంటారు, నిజమే. అట్లా పని చేయటం అలవాటు చేసుకుంటే పని సాధ్యమవుతుంది కూడా, నేనేం కాదనటం లేదు దాన్ని. అయినను గుర్తిస్తే సంతోషపడతారు. గుర్తిద్దాం, పోయేది ఏముంది, ఓ చిరునవ్వు నవ్వుదాం, ఓ పేరు పెట్టి పలకరిస్తాం, 4 మాటలు చెప్తే విందాం, అభినందిద్దాం. ఇలా ఆలోచించినప్పుడు మనకి ఏ రకమైన నష్టమో జరగకుండా మన రొటీన్లో భాగం కిందే ఇతరులకు గుర్తింపు ఇవ్వడం ద్వారా వచ్చే ఇబ్బంది ఏంటి అంటున్నాను నేను. జీవితంలో ముఖ్యమైన వాటిల్లో మొదటిది గుర్తింపు, రెండవది ఈగో. ఈగో, సూపర్ ఈగో, ఇదని ఫ్రాయిడ్ రాసిన ఈగో నేను మాట్లాడటంలా. ఈగో అంటే నేను అనే ఫీలింగ్, మనిషిని నడిపిస్తుంది ఈ ఫీలింగ్. అహం అంటే నేను, అహం బ్రహ్మోస్మి, నేనే బ్రహ్మను, నేనే అనేది ఒకటి ఉంది. నేను అంటే ఉత్వం, నేను ఇంపార్టెంట్ పర్సన్ని, నేనే ఏత్వం, నేనే ఇంపార్టెంట్ పర్సన్ని, ఇంకెవడు లేడని అర్థం. అది కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది, ఎందుకంటే నేనే అనేది కుదరదు. ఈ ప్రపంచంలో 850 కోట్లలో ప్రతి ఒక్కడు యూనిక్, ఎవడికి వాడే నేనే అనుకోవచ్చు. అటువంటి వ్యక్తి ఇంకొకరు లేరు ఎక్కడ. 850 కోట్లలో ఇంకొకరు ఉండడు. ఇప్పటిదాకా పుట్టి జీవించి మరణించినటువంటి వాళ్ళు కూడా ఇంకొక్కడు కూడా ఇప్పుడు నేను అనేలాంటి వాడు లేడు. ఇక ముందు ఎంతకాలం ఈ భూమి మీద మానవ జాతి ఉంటుందో నేను చెప్పలేను, కానీ అప్పటిదాకా మనుషులు పుడతా ఉంటారు, చస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఒక్కడు కూడా నీలాంటి వాడు పుట్టాడు. ఐ ఆమ్ యూనిక్ అండ్ దట్ ఈస్ ట్రూ. అక్కడ నేననే మాట ఉంది. నేను తనకు తను నేనే గొప్ప అని అనుకోవచ్చు, నేనే తప్పట్టంలో దాన్ని. నేనే అనుకున్నప్పుడు ఏమంటే ఇక్కడ ఉండాల్సిన 2 కళ్ళు ఇక్కడికి పోతాయి, ఇంకా లోకం కనపడదు. కనీసం వెనక్కి పోతే అన్నా లోకం కనపడుతుంది, కానీ ముందు ఉండాల్సిన కళ్ళు నెత్తి మీదకి పోతే ఇంకేం కనపడదు, ఆకాశం తప్ప. నేనే అక్కడికి దారి తీస్తాయి. నేను అంటే నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్ని,
నేను ఒక ముఖ్యమైన వ్యక్తిని, నేను ఒక విలువైన వ్యక్తిని అని అర్థం. నేననే మాటకు అర్థం. ప్రతి ఒక్కరికి ఈగో అనేది ఉంటుంది, అది కదిలిస్తుంది మనిషిని. దాన్ని దెబ్బతీయకూడదు మనం. వీడు పేదవాడని, అవకాశాలు లేనివాడని, చిన్నవాడని, చిన్న ఉద్యోగం చేస్తున్నాడని, నాకంటే తక్కువడని, నేను బాసుని, వీళ్ళందరూ నా కింద ఉండాల్సిన వాళ్ళు, నేను నాయకుని, వీళ్ళందరూ కింద ఉండాల్సిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు నీ మనసులో ఇట్లాంటివన్నీ. వాటిని వ్యక్తీకరణ చేయటం ద్వారా అవతల వ్యక్తికి ఈగో హర్ట్ అవుతుంది, దెబ్బతింటుంది. ఈగోని హర్ట్ చేస్తే ఒక మనిషిని చంపినట్టు ఫీల్ అవుతారు వాళ్ళు. ఒకానొకప్పుడు బానిస కాలం నడిచినప్పుడు, బానిసలకు ఏ హక్కులు లేనప్పుడు, బానిసలు కూడా వస్తువులతో సమానం అనుకున్నప్పుడు, వాళ్ళ మాన ప్రాణాలన్నీ కూడా యజమాని చేతుల్లో ఉన్న కాలంలో నడిచిందేమో. కానీ ఈ కథ 1789 ఫ్రెంచ్ విప్లవం వచ్చినాక స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఈ 3 మాటలు సమాజం మొత్తం యొక్క మాటల కింద మారినాక నేననే మాటకి విలువ ఇచ్చింది. చిన్నోడు పెద్దోడని సమస్య లేదు. ప్రతి ఒక్కడు నేను అనే దానికి విలువ ఇస్తేనే వాడు సంతోషపడతాడు, విలువ ఇవ్వాలని కోరుకుంటాడు. ఇతరులు తనకు అలా విలువ ఇవ్వాలని కోరుకుంటాడు. మన వైపు నుంచి ఆలోచించినప్పుడు అతని ప్రాంతము, స్త్రీనా పురుషుడా, పెద్దోడు చిన్నోడా ఏమి పట్టించుకోకుండా అతను ఒక వ్యక్తి. ఆ వ్యక్తి డిజర్వ్స్ రెస్పెక్ట్, డిజర్వ్స్ అతని స్థానాన్ని మనం ఇవ్వడాన్ని అతను డిజర్వ్ చేస్తాడు అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి గౌరవానికి ఏమాత్రం భంగం లేకుండా మనం ప్రవర్తించాలి. ప్రేమించుకునేటప్పుడు అబ్బాయి అమ్మాయిని చాలా గౌరవంగా చూస్తాడు, పారు సరు అని చెప్పి వెంటబడతాడు. ఒకసారి పెళ్ళైన తర్వాత ఇది నా ఆస్తి అని ఫీల్ అవుతాడు. ఇప్పుడు తగ్గుతుంది అనుకోండి, ఇదివరకు అంత లేదు. అలా ఫీల్ అయినప్పుడు ఇది ఒక వస్తువు, ఇది నాది అని ఫీల్ అయినప్పుడు అవతల వ్యక్తి కూడా ఒక మనిషి, ఆ వ్యక్తి కూడా ఈగో ఉంటుంది, ఆ ఈగో కూడా సాటిస్ఫై కావాలా అనేదాన్ని మర్చిపోయినప్పుడు ఆధిక్యత ప్రదర్శన జరుగుతుంది. దాన్ని సహించే పరిస్థితి ఈరోజైతే లేదు. ఒకప్పుడు భరించినారు, అప్పుడు కూడా సహించగలిగే స్థితి కాదు అది, కానీ భరించినారంతే. ఇదే రకమైన ఈగో వ్యక్తులకే కాదు, సంస్థలకు ఉంటుంది, మతాల గ్రూపులకు ఉంటుంది, వ్యవస్థలకు ఉంటుంది, అన్నిటికీ కూడా వాటి స్థాయిలో ఈగో పనిచేస్తుంది. మా మనోభావాలు దెబ్బతనే మాట్లాడుతూ ఉంటారంటే, ఒక హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు ఒక సమూహం వాళ్ళ మతానికి సంబంధించిన ఒక నెగిటివ్ కామెంట్ వినపడితే మా మనోభావాలు దెబ్బతింటే అని అంటారు కదా. అంటే ఆ సమూహం యొక్క ఈగో దెబ్బతినదని అర్థం, దాన్ని మనం దెబ్బతీసామని అర్థం. అలా దెబ్బతీస్తే అప్పటికప్పుడు వాళ్ళు ఏమీ చేయలేకపోవచ్చు, కానీ అది నిలబడుతుంది తలకాయలు అలాగే. దాని ప్రభావం తర్వాత ప్రవర్తన మీద పడుతుంది. టు సమ్మరైజ్ దట్ పాయింట్, ప్రతి ఒక్కరికి ఈగో లేదా అహం అంటే పొగరని కాదండి, గర్వమని కాదు, నేను అనే భావం. అహంకారము అని అంటే అది కూడా అహం అనే తత్వమే కానీ సరైన అర్థం, కానీ బయట స్థిరపడిన అర్థం అహంకారం అంటే పొగురని అర్థం ఉంది. అహం అనే మాటకు మాత్రం నేననే భావనే. కాబట్టి నేను అనే భావన ఈగోకి సంబంధించింది, ప్రతి ఒక్కరికి ఉంటుంది, దాన్ని గౌరవించాల్సిందే. ఈవెన్ కామెంట్స్ పెట్టేవాడు కూడా జాగ్రత్తగా ఉండాలా. సోషల్ మీడియాలో అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటారు, అవతల వాళ్ళు ఈగోని హర్ట్ చేస్తూ ఉంటారు. ఈగోని హర్ట్ చేయకుండా మాట్లాడడం అనేది చాలా అవసరం. ఎన్నికల్లో నిలబడే వాళ్ళు కూడా అవతల వాళ్ళు ఎట్టా తప్పుడోళ్ళని మాట్లాడడానికి శ్రద్ధ చూపుతారు. నేను ఎట్లా మంచివాడిని, నేనే ఎట్లా మంచి పనులు చేస్తా అని చెప్పుకోవటం వేరును, ఆడు తప్పుడోడు మంచి పనులు చేయడం చెప్పడం వేరు. ప్రజలకి తెలియకుండానే తన గురించి మంచి చెప్పుకునేవాడిని ఒక మెట్టు పైన కూర్చోబెడతారు, ఇతరుల గురించి నెగిటివ్గా మాట్లాడేవాడిని ఆడికంటే కిందే కూర్చోబెడతారు. మీకు కనపడుతుంది కదా. ఇప్పుడు ఈరోజు ఎన్నికల్లో ప్రకటన జరిగిందిగా, తమిళనాడులో విజయ్ గెలిచాడు. ఇతను ఇతరులని తక్కువ చేసి మాట్లాడటం కంటే తన మీటింగుల్లో తనేం చేస్తాడో మాట్లాడుకున్నాడు. తన మీద ఇతరులు నెగిటివ్గా మాట్లాడిన పట్టించుకోకుండా తనేం చేస్తాడో చెప్పుకున్నాడు. ఇది జనానికి నచ్చింది. అతని గెలుపులో దాని పాత్ర కూడా ఉందనే విషయం మనం గుర్తించవచ్చుగా. ఇక మూడో అంశం విమర్శ. విమర్శ అనే మాటకి సరైన అర్థం, ఒక వ్యక్తిని కానీ, ఒక కథను కానీ, ఒక సాహిత్య అంశాన్ని కానీ విమర్శిస్తున్నామంటే అందులో ఉండే మంచి చెప్పాలి, అందులో ఉండే నెగిటివ్ అంశాలు కూడా చెప్పాలని అర్థం. కానీ బయట సమాజంలో స్థిరపడిన అర్థం విమర్శ అంటే తప్పటమే.
నన్ను విమర్శిస్తావా అని అన్నాడంటే నన్ను తప్పబడతావా అని అడుగుతున్నాడు అతను. ఓ పార్టీని విమర్శించినానంటే పార్టీని తప్పబడుతున్నానని అర్థం. అర్థం స్థిరపడిపోయింది. ఇట్లా ఉన్న అర్థాలు మారి స్థిరపడటం కూడా జరుగుతూ ఉంటుంది. మనకు తెలుసు కదా, ఎన్కౌంటర్ అనే మాట తెలుసు. ఎన్కౌంటర్ అంటే ఎదురుపడ్డామని అర్థం. కానీ ఇప్పుడు స్థిరపడ్డ అర్థం ఏంది? విమర్శ అనే దానికి స్థిరపడిన అర్థం తప్పట్టడం. ఎన్కౌంటర్ అనే మాట కూడా ఎదురుపట్టడం అని అర్థం ఉండేది. ఇప్పుడు స్థిరపడ్డ అర్థం ఒక మనిషిని పట్టుకొని పోలీసులు అడ్డగోలకు చంపేస్తే దాని పేరు ఎన్కౌంటర్. అది స్థిరపడ్డ అర్థం. అంటే భాషలో తయారైన పదాలు కొన్ని, వాడుకలో కొన్ని అర్థాలు స్థిరపడిపోతాయి. విమర్శను మనం ఇక్కడ తప్పట్టడం అనే అర్థంలో చూద్దాం, బయట స్థిరపడ్డ అర్థాన్ని చూద్దాం. నన్ను తప్పబడతావా సహజంగా వచ్చే రియాక్షన్. ఎందుకు ఆ రియాక్షన్ వస్తుంటే గుర్తింపుకు వ్యతిరేకం ఇగోని దెబ్బతీయటం. కాబట్టి నన్నే తప్పబడతావా అనే మాట వచ్చేస్తుంది. దీన్ని చూసేది ఎలా? ఒక విమర్శ తప్పుపట్టడం అనేది నీ దగ్గరకు వస్తే వెంటనే జవాబు ఇవ్వద్దు. ఆ విమర్శ భాష ద్వారా వస్తుంది కాబట్టి ముందు దాన్ని అర్థం చేసుకో. అవతల వ్యక్తి ఏమంటున్నారో అర్థం చేసుకో. ఒకవేళ నీకు సరిగా అర్థం కాకపోతే నువ్వు అంటుంది ఇదేనా అని అడుగు, పర్వాలేదు. అదే అన్నాడు అనుకో, నీకు అర్థమైంది. ఒకవేళ మాట తూలేడు అనుకో అతను, నువ్వు అన్నది ఏంటి అని అడిగే లోపలే అతను సంభాలించుకొని అది ఇంత మాట నేను అన్నాను కదా, కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అనుకున్నాడు అనుకో, అతను మొదట అన్నదాన్ని మార్చి చెప్తాడు, తగ్గించి చెప్తాడు. అప్పుడు ఇప్పుడు తగ్గించి ఏం చెప్పినాడో దాని మీద నువ్వు స్పందించాలా. నువ్వు ఇందాక అట్లా అన్నావు కదా దెబ్బలాడకూడదు. ఎందుకంటే అతనే తన యొక్క విమర్శ స్థాయిని తగ్గించుకోదలుచుకున్నప్పుడు తగ్గించుకొని వాళ్ళు అతన్ని. విమర్శ ఎదురు కాగానే వెంటనే జవాబు ఇవ్వద్దు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. అవతల వ్యక్తి టోన్ డౌన్ అయి తను మొదట చెప్పిందని తగ్గించిన దానికే స్పందించండి. అంటే అవతల నుంచి నీకు ఏమొచ్చిందో విమర్శ రూపంలో, తప్పబట్టిన రూపంలో దాన్ని ఫస్ట్ అర్థం చేసుకో. ఆ తప్పబట్టినటువంటి అంశము, ఆ తప్పు నువ్వు చేశావని నీకు అనిపిస్తే యాక్సెప్ట్ చేయి, అంగీకరించు. అక్కడితో క్లోజ్ అవుతుంది ఆ సమస్య. అంగీకరించిన తర్వాత కూడా అతను పట్టుబట్టి కొనసాగిస్తూ ఉంటే అతను తప్పు అవుతుంది. ఇక అవునండి తప్పు చేసినా సారీ అన్నావు అనుకో, వాడికి ఎండ్ అయిపోవాలా. మీకు సోషల్ మీడియాలో కానీ అధికారులు ఉన్నోళ్ళు, అపోజిషన్లు ఉన్నోళ్ళు రోజుల తరబడి సోషల్ మీడియాలో ఒకరినొకరు గద్దించుకుంటూ ఎందుకుంటారు అంటే, ఇప్పుడు నేను చెప్పింది జరగకని, అవునండి పొరపాటు అయింది, తప్పే అని అంటే అయిపోద్ది కదా. ఇప్పుడు మనకు తిరుపతి లడ్డు విషయంలో గొడ్డు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసిందని ఒక చర్చ వచ్చింది. మొదట అట్లా అనుకున్నా నేను. ఆ సిబిఐలో వేసినటువంటి దాంట్లో ఆ సిట్లో గొడ్డు కొవ్వు లేదని చెప్పినారు కాబట్టి కొవ్వు లేదులే అనేసారు అనుకోండి మన ముఖ్యమంత్రి గారు. అయిపోయింది ఆడికి ఇష్యూ. అటు కాకుండా అక్కడ ఆగకుండా దీంట్లో లెట్రినాయిల్ కలిసింది, యాసిడ్ కలిసింది పెరుగుతుంది. అది ఎప్పుడైనా ఇష్యూని క్లోజ్ చేయాలంటే విమర్శ ఎదురైంది, తప్పుంది అనిపించింది మనకి, టక్కున ఒప్పుకుంటే అయిపోద్ది. అన్ని చోట్ల ఒప్పుకోవాలనా అనే క్వశ్చన్ కూడా ఒకటి ఉంది. ఒక క్లాస్ రూమ్లో పిల్లోడు తప్పుబట్టాడు అనుకో, టీచర్ ఒప్పుకోవాలనా, అది నీకు అడ్డం వస్తుంది కదా అని అడుగుతారు. ఆ టీచర్ కానీ సఫిషియెంట్గా మానసికంగా ఎదిగినోడైతే అవునరా తప్పైందని అంటే ఆడికి అయిపోద్ది. ఇక ఈ పిల్లోడు పోయి చెప్పుకుంటాడు దేశమంతా, ఆయనే మా టీచర్ని తప్పుపట్టిన డమ్ అని. వాడికి కూడా జీవితంలో అర్థమైతే అనేకం వాడు తప్పులు చేస్తాడు, దిద్దుకుంటాడు జీవితంలో అని తెలిసే కాలానికి వాడికి తెలుస్తుంది. టీచర్ గౌరవం తగ్గదు తప్పు ఒప్పుకోవడం ద్వారా. దాన్ని సమర్థించుకోవడం ద్వారా మరికొన్ని తప్పులు చేసే అవకాశం ఉంటుంది. టీచర్ అయినా ఒప్పుకుంటేనే సమస్య పోతుంది. ఎప్పుడైనా విమర్శ ఎదురైతే తప్పు చేసినామనిపిస్తే ఒప్పుకుంటే క్లోజ్ అయిపోద్ది అక్కడికి. దానివల్ల మనకి ఇంకో లాభం ఏంటంటే, తప్పు ఒప్పుకున్నాం కాబట్టి ఈ తప్పును దిద్దుకోవాల్సినటువంటి బరువు బాధ్యత మన మీద పడుతుంది. దిద్దుకున్నాం అనుకోండి ఎదుగుతాం, మనకేం నష్టం జరగదు. మనం తప్పు ఒప్పుకోకుండా దాన్ని సమర్థించడానికి రకరకాల ఆర్గ్యుమెంట్స్ మనం బిల్డప్ చేసామనుకో, మనకి ఇంకా తప్పు ఒప్పుకునే అవసరం లేదు. ఈరోజు రాజకీయ పార్టీలకు పెద్ద దుర్గుణం ఇది.
తప్పు ఒప్పుకోవడం జన్మకు జరగదు. సమర్థించుకుంటానే ఉంటారు, ఆర్గ్యుమెంట్ మీద ఆర్గ్యుమెంట్ బిల్డప్ చేస్తారు. ఏమవుతుందండి తప్పు ఒప్పుకుంటే? ఏ తప్పులు చేయకుండా ఉండాలి ఇక్కడేం లేము కదా. అసలు ఒక్క తప్పు కూడా చేయకుండా మానవులు ఉండరు కదా. తప్పో వైఫల్యమో జరుగుతూనే ఉంటాయి జీవితంలో. అనేక వైఫల్యాల యొక్క కల్మినేషనే కదా విజయం అంటే. ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. సక్సెస్ ఈజ్ నెవర్ ఎండింగ్ అండ్ ఫెయిల్యూర్ ఈజ్ నెవర్ ఫైనల్ అనేది కానీ మనకు అర్థమైతే, విమర్శ ఎదురైతే ఒప్పుకుంటాం, క్లోజ్ అవుతుంది. సమర్థించుకుంటూ పోతే, ఒక అసత్యమాడి సమర్థించుకుంటే అసత్యాలు గుర్తుపెట్టుకోవాలి, సత్యాలు గుర్తుపెట్టుకునే పనిలే. కోర్టుల్లో కూడా ఉన్నదన్నట్టు చెప్పేవాడు మళ్ళీ గుర్తు తెచ్చుకోక్కర్లా, ఉన్నదన్నట్టు మళ్ళీ అని చెప్తాడు. అబద్ధం సాక్ష్యం చెప్పేటోడు పదే గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే గుర్తుండదు. మార్చి చెప్తే పోతుంది, కేసులు వేసిపోద్ది. అందువల్ల విమర్శ ఎదురైతే తప్పబడితే ఎవరైనా అది తప్పని నీకు అనిపిస్తే ఒప్పుకో, ఆడికి ఇష్యూ క్లోజ్ అవుతుంది. దాన్ని దిద్దుకుంటే నువ్వు ఎదుగుతావు. నువ్వు తప్పు చేయలేదో చేయలేదని అనిపించిందో, నిజంగా చేయలేదు అనిపించింది, లేదా నీకు అనిపించింది అట్లా కొంచెం మేరకు తప్పు ఉండొచ్చు కానీ చేయలేదని నీకు అనిపించిన దానికే మనిషి రెస్పాండ్ అవుతాడు. సింపుల్గా నేను ఈ తప్పు చేయలేదని చెప్పండి, అవతలవాడికి బీపీ పెరుగుతుంది. నువ్వు చేసినా అంటుంటే చేయలేదంటవేంది అరుస్తాడు. 10 బీపీ పెరిగింది, 10 పెరిగింది, నేను ఈ తప్పు చేయలే, మళ్ళీ అదే చెప్పావు. నువ్వు కూల్గా కామ్గా ఉండు, నీకేం అవసరం, రెచ్చిపోవాల్సిన అవసరం. అవతలవాడికి బీపీ ఇంక 20 పెరుగుతుంది. తప్పడుతున్నాను కదా, నువ్వు తప్పని చెప్తున్నాను కదా, ఒప్పుకోవేందని అరుస్తాడు. మనకి మామూలుగా 3 అంటే ఇష్టం కదా. ఒకసారి చెప్పావు, 2 సార్లు చెప్పావు, 3 సార్లు చెప్పావు నేను తప్పు చేయలేదని, ఇంకా 4వసారి చెప్పవాలి, మెదలకుండా కూర్చో అంతే. అరుచుకుంటాడు అతనే. ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంటే, ఈ ట్రోలింగ్ చేస్తారు చూడండి సోషల్ మీడియాలో, రకరకాల ట్రోలింగ్లు. అవమానపరుస్తారు, ఈగో దెబ్బతీస్తారు, గుర్తింపును నాశనం చేస్తారు, ఎగతాళి చేస్తారు. ఇదంతా ట్రోలింగ్ అంటారు దీన్ని. పోకిరి వ్యవహారాలు. ఒకసారి నువ్వు జవాబు ఇవ్వటం మానేసావు అనుకో, నిన్ను వాడు చేయగలిగేది ఏం లేదు. ట్రోలింగ్ చేయడం కోసమే ప్రత్యర్థుల్ని ఒక రాజకీయ పార్టీ దేశంలో 10 లక్షల మందిని పెట్టుకుంది, 10 లక్షలు జీతాలు ఇచ్చి పెట్టుకుంది. ఇలా ట్రోలింగ్కి జవాబు ఇవ్వలేదనుకో మనం, 10 లక్షల మందికి ఉద్యోగాలు పోతాయి. రేపొద్దున 10 లక్షల మంది ఆ పార్టీ మీద తిరగబడతారు, మా ఉద్యోగాలు పోగొట్టినవని. వై షల్ వి రెస్పాండ్ టు ట్రోలింగ్? మాటలే కదా, మాటలు మనిషిని హింసించలేవు, అనుమతిస్తే తప్ప అనే సూత్రం ప్రకారం ఫిజికల్ ఇంజరీస్ డిఫరెంట్. కత్తి తీసుకొని పొడిస్తే అది నీకు ఇంజురీ చేయాలనుకున్నా చేయాలనుకోకపోయినా నీకు ఇంజురీ అయితే గాయం అవుతుంది, రక్తం వస్తుంది, కుట్లేయాలా మానడానికి వారం పడుతుంది. నాకు ఇది గాయం కాకూడదు అనుకుంటే గాయం కాకుండా ఊరుకోదు, గాయం అవ్వాలనుకునే గాయం అవుతుంది. ఫిజికల్ ఇంజురీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మెంటల్ ఇంజరీ. మానసికంగా ఒక మాట మాట్లాడి నీకు ఇంజరీ చేయొచ్చు, నువ్వు అనుమతిస్తేనే జరగదు అది, నువ్వు అనుమతించకపోతే జరగదు అది. మాటలు మనిషిని హింసించలేవు అనుమతిస్తే తప్ప అనే సూత్రాన్ని అప్లై చేస్తే, ట్రోలింగ్ అనేవాడు మాటల ద్వారా అంటున్నాడు. ఇంకో సూత్రం ఏంటంటే, అరిసే కుక్క కరవదు, కరవాలనుకున్న కుక్క అరవదు. ఈ ట్రోలింగ్ చేసే సన్నాసులందరూ నీకు ఫిజికల్ ఇంజరీ చేయడానికి రాదు. ఆ ట్రోలింగ్ ద్వారా నువ్వు బాధపడితే ఆనందపడటం వాళ్ళ కార్యక్రమం. నువ్వు ట్రోలింగ్కి జవాబు ఇవ్వలేదనుకో వాళ్ళ కోరిక నెరవేరదు. ట్రోలింగ్ చేసి నేను వదిలేస్తారు, ఇంకొకరిని ఎత్తుకుంటారు. నువ్వు ఏదైనా పోస్టింగ్ పెడితే కామెంట్లన్నీ చదివావు అనుకో, నేను ట్రోల్ చేసేటోళ్ళు ఉంటారు, మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు. వీళ్ళని ఏం చేయాలనిపిస్తుంది నీకు. మెచ్చుకునే వాళ్ళు ఉంటే గుర్తింపులో భాగం, సంతోషం. విమర్శించే వాళ్ళు ఉంటే తప్పు అయితే ఒప్పుకో, అయిపోయింది, క్లోజు. ఇంక ట్రోలింగ్ చేసేవాళ్ళు ఉంటారు, వాడు సరుకున్నా లేకపోతే నిన్ను తప్పడుతూ ఉంటారు. ఇగ్నోర్ దెమ్. కానీ ఇంకొక సూత్రం ఉంది అక్కడ. నీ మిత్రుడిని దగ్గర పెట్టుకో, నీ శత్రువుని ఇంకా దగ్గర పెట్టుకోని సూత్రం ఉంది. ఎందుకు శత్రువుని మరీ దగ్గర పెట్టుకోవాలా? మిత్రుడు నీకు మేలు చేయడానికి ప్రయత్నం చేస్తాడు, శత్రువు నీకు కీడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. నీకు కీడు చేయాలనుకున్నట్టు నీకు దగ్గరగా పెట్టుకుంటే వాడు ఏం కీడు చేయదలుచుకోవడం నీకు అర్థమవుతూ ఉంటుంది. అందుకని శత్రువుని దూరంగా పెడితే ఎక్కువ నష్టం జరుగుతుంది. విమర్శించేవాడు
నిన్ను న్యాయంగా విమర్శించటం నీ పక్కన ఉండటం అవసరం. చుట్టూ మెచ్చుకునే వాళ్ళు ఉంటే నీకు మేలు జరగదు. మెచ్చుకునేవాడు నీకు ఆల్రెడీ తెలిసిందే చెప్తా ఉంటాడు, కొత్తదేం చెప్పలేడు. నిన్ను తబ్బట్టేవాడు నువ్వు చూడని కోణాన్ని వాడు చూపిస్తూ ఉంటాడు. ముఖ్యంగా రాజకీయ నాయకులకు నేను సలహా ఇస్తున్నా, నా మాట వినర్లేండి వాళ్ళు ఇటు. జెన్యూన్గా నీ ఆలోచనల్ని నీ పనుల్ని న్యాయబద్ధంగా జెన్యూన్గా తబ్బట్టే వాళ్ళు నీ పక్కన పెట్టుకో. బహిరంగంగా మాట్లాడే వాళ్ళని అంటంలా, నీ క్లోజ్ సర్కిల్లో నీ పనులన్నిటినీ క్రిటికల్గా చూసే వాళ్ళు పెట్టుకుంటే ఏ రోజుకి ఆ రోజు నువ్వు ఇంప్రూవ్మెంట్ అవుతావు, ప్రజలు నిలబడతావు. నిత్యమో మెచ్చుకునే కోటరీనే నీ పక్కన పెట్టుకుంటే వాడెవడు బయట ఉన్న ఫీల్డ్ రియాలిటీ చెప్పడు. పుట్టి మునుగుద్ది, గ్యారెంటీకి గెలుస్తూ అంటుంటున్నాడు. అసలు నీకు డిపాజిట్లు రావనే సంగతి వాడికి తెలుసు, నీకు చెప్పడాడు. అందువల్ల ఉన్నది ఉన్నట్టు నీకు చెప్పేవాళ్ళని చుట్టూ పెట్టుకోవాలా. ఒక రకంగా ఉన్నట్టు చెప్పేటో నీ విమర్శకుడు ఎప్పుడూ నీకు మేలు చేస్తాడు, నీకు నష్టం చేయడు. ఇది సూత్రం. నేను ఇంత పెద్ద సూత్రం చెప్పినా నిన్ను విమర్శిస్తే ఎవరైనా భరించడం సులభం కాదు, ఇష్టం ఉండదు. ఇతరులు ఏదైనా అంటే ఇష్టం ఉండదు. కానీ మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, నిన్ను మెచ్చుకున్నవాడు ఈ మధ్యకాలంలో ఎప్పుడు మెచ్చుకున్నాడు గుర్తు తెచ్చుకొని నీకు గుర్తురాదు. నేను తబ్బట్టినాడు 20 ఏళ్ళ క్రితం తబ్బట్టినాడు నీకు ఇప్పుడు గుర్తుంది. అందుకని తబ్బట్టినాడు నీకు డ్రైవింగ్ ఫోర్స్, నేను మెచ్చుకున్నాడు నీకు డ్రైవింగ్ ఫోర్స్ కాదు సూత్ర ప్రకారం. కానీ మనం మొదట చెప్పుకున్న గుర్తింపులో భాగం కదా, అభినందన గుర్తింపులో భాగం కదా. మరి మెచ్చుకుంటే తప్పేం లేదు కదా, మెచ్చుకుంటే కూడా మనం రిసీవ్ చేసుకోవాలి కదా. ఓకే, అది నేను దాన్నేం కాదనటంలా. కానీ వీళ్ళిద్దరు ఎవరు ఎక్కువ ఉపయోగపడతారో చెప్తున్నా. నేను మెచ్చుకునేవాడికంటే నిన్ను న్యాయబద్ధంగా విమర్శించేటోడు నీకు ఎక్కువ మేలు చేస్తాడు. దాన్ని సద్విమర్శ అని పిలుస్తున్నాం. విమర్శలో సద్విమర్శ ఏముంది, దుర్విమర్శ ఏముంది. సద్విమర్శ అంటే నేను గట్టిగా తిట్టకుండా చెప్పేటోడు, దుర్విమర్శ అంటే తిడుతూ చెప్పేటోడు. వాడు తిడుతూ చెప్పాడా, అరుస్తూ చెప్పాడా, కేకలేస్తూ చెప్పాడా, భుజం మీద గేటేసి చెప్పాడా నీకు అనవసరం. అవతల వాడు ఎట చెప్పినా నీకు విషయ ప్రాధాన్యత ఇవ్వండి తప్ప వాడి భాషకి వాడి ఎక్స్ప్రెషన్ వే అనే దానికి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. ఏం చెప్పాడో చూడు, ఎలా చెప్పాడో చూడగాకు. ఆ ఏమి అనే దానికి రెస్పాండ్గా, నువ్వు విమర్శకు రెస్పాండ్ అవుతున్నావు అంటే ఏమికి రెస్పాండ్ అవుతున్నావు. ఇలా ఒకసారి నాకు జరిగిన అనుభవం చెప్తా. నాకంటే సీనియర్ ఒక ఆయన, దాదాపు 20 ఏళ్ళు సీనియర్, చోట కలిసి పనిచేస్తున్నాం. దాని పక్కనే కూర్చోబెట్టుకొని అర్ధగంట చెప్పాడు నాకు. ఒక సందర్భంలో ఒక సమస్య విషయంలో నేనేం తప్పు చేస్తున్నానో వివరిస్తున్నాడు ఆయన. వింటా ఉన్నా. అర్ధగంట చెప్పినాక ఇంతకు ఏమంటావు నువ్వు అన్నాడు. చాలా ప్లెయిన్గానే అన్నాడు. మంచివాడే మనిషి, మళ్ళా నెగిటివ్గా చూడొద్దని చెప్పినానని. మీరు చెప్పిన ఆ సంఘటనలో నేను లేనండి అన్న. అర్ధగంట చెప్పింది లేచిపోయింది. నాకేం నష్టం జరిగింది? మరి చెప్పొద్దా నువ్వు అన్నాడు ఆయన. మీరు మాట్లాడడం పూర్తయినాక చెప్దాం అనుకున్నానండి అన్న. రెండోసారి కూడా ఎగిరిపోయినాడు ఆయన. విమర్శిస్తే నేను విన్నా, నాకేం పోయింది? ఆ సందర్భంలో లేను, సంధిచ్చినాడు చెప్దాం అనుకున్నా, సంధిచ్చినాడు చెప్పా. సరేలే అయితే వెళ్ళు అన్నాడు. అది విషయం. విమర్శిస్తే మనం ఏం చేస్తాం? ఆడే చెప్పదలుచుకున్నాడు పూర్తి కాకుండానే తిరగబడి జవాబు చెప్తాం. ఏం అవసరం అండి? చెప్పేది పూర్తిగా చెప్పని ఒకేసారి 4-5 విమర్శలు పెట్టాడు అనుకో, విందాం, 4-5 రాసుకో. కావాలంటే నువ్వు జవాబు ఇవ్వాలనుకుంటే రాసి పెట్టుకో. ఒకదాని తర్వాత జవాబు చెప్పు. ఒకటి పూర్తయినాక ఇంకొకటి చెప్పు. లేదా చెప్పేటప్పుడు ఆపు, ఇది ఒక విమర్శ, దీనికి చెప్తా, మళ్ళీ రెండోది మళ్ళీ పెట్టని అడుగు. కొన్ని సంస్థల్లో విమర్శ అనే ఒక అజెండా పెట్టుంటారు. అజెండా అంటే మీటింగ్లు ఏం మాట్లాడుకోవాలో లిస్ట్ అన్నమాట. ఇప్పుడు విమర్శ చేసుకోవాలని మొదలెడతారు. మొదలెట్టిన నాయకుడు తన గురించి చిన్న ఆత్మవిమర్శ చేసుకొని అవతల మీద పెద్ద బండ పెడతాడు. అది ఒక రొటీన్ కింద మార్చకూడదు. ఆత్మవిమర్శ అంటే నీకు నువ్వు చేసుకునేది ఏం గుంపులో చేసుకోకపోయినా ఎక్కడ చేసుకున్నా తప్పు దిద్దుకుంటే అయిపోద్దిగా. వాళ్ళు గుంపులోనే వస్తుంది చర్చ. అవునే తప్పు చేసినా అని చెప్పు, దిద్దుకో, అయిపోయింది కదా. ఎదుటి వాళ్ళని పెద్ద ఎత్తున తప్పు పట్టడానికి భూమిక కింద చిన్న ఆత్మవిమర్శ చేసుకుంటారు. ఇది నాటకం. ఇట్లాంటిది అవసరం లేదు.
మనము ఎదుటి వ్యక్తిని తప్పట్టాల్సి వస్తే అప్పుడేంటి? ఒక స్నేహితుడికి సలహా ఇచ్చినట్టు ఉండాలి మనం చేసే విమర్శ. అది మన కంట్రోల్లో ఉండే అంశం కాబట్టి. ఎదుటి వ్యక్తి మన మీద విసిరేసే విమర్శ మన కంట్రోల్ లేదు కాదు, అవతలోడు కంట్రోల్ కాబట్టి అతన్ని తిట్టి చెప్పినా, కొట్టి చెప్పినా, అరిచి చెప్పినా, కేకలేసి చెప్పినా మనకు అనవసరము. విషయాన్ని తీసుకొని నేను చెప్పింది అందుకే. అది మన కంట్రోల్ విషయం కాదు. మన కంట్రోల్ ఏముంది, మన కంట్రోల్ ఏమి లేదని చూస్తున్నాం. మళ్ళీ ఆ పాయింట్ కూడా ఇక్కడ అప్లై చేస్తున్నాం. స్నేహం అనగానే ఒక స్నేహితుడు నువ్వు మాట్లాడుకున్న విషయాలు బయట కూడా మాట్లాడబడకూడదు, మీ ఇద్దరి మధ్య ఉండాలా. ఇది మొదటి కండిషన్. స్నేహితుడికైనా మిత్రుడికైనా ఇది వర్తిస్తుంది. స్నేహితుడికంటే పై స్థాయిది మిత్రత్వం. స్నేహితుడికి ఏదైనా అవసరమైతే, సమస్య ఎదురైతే ఆ సమస్యని పరిష్కరించడానికి, అవసరం తీర్చడానికి నీవు ప్రయత్నం చేయాలి. ఒక్కసారి నీకు ఎల్విగాని సమస్య అడిగి వస్తుంది, వచ్చినా నువ్వు ప్రయత్నం అయితే చేయాలి. వాడు ₹1,00,00,000 కావాలంటాడు, నీ చేత కాదు, నువ్వు ₹1,000 కూడా ఇవ్వలేవు, కానీ అతని పక్కన నువ్వు ఉండాలి. నాకు నా స్నేహితుడు ఉన్నాడు అనే ఫీలింగ్ చాలా బలాన్ని ఇస్తుంది మనిషికి. నువ్వు ₹1 ఇవ్వలేకపోయినా అది పక్కన ఉండాలి. ఇది స్నేహితుడు పక్కన ఉండాలంటే అర్థం. అది సమస్య పరిష్కరించాలి ప్రతిసారిని కాదు దాని అర్థం. ఇక మూడవది, నీ స్నేహితుడు తప్పు చేస్తున్నాడు అనిపించినా, నష్టపోతున్నాడు అనిపించినా నీవు అతనికి చెప్పాలా. అది విమర్శ. అతనికి ఇష్టమైనా ఇష్టం లేకపోయినా నువ్వు చెప్పాలా. స్నేహితుడికి సలహా ఇచ్చినట్టు చెప్పాలా, ప్రత్యర్థితో తగాదా పెట్టుకున్నట్టు చెప్పకూడదు. అలా చెప్పిన తర్వాత అతను రిసీవ్ చేసుకుంటాడో లేదో అతని ఇష్టం, నీకు సంబంధించింది కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఒక ఈగో ఉంటుంది. ప్రతి ఒక్కడికి ఆ ఈగో సాటిస్ఫై చేసుకోవాలని ఉంటుంది. ఆ ఈగో హర్ట్ అయ్యేటట్టు నువ్వు బుల్డోజ్ చేయకూడదు, వాడిని ఎత్తన పడకూడదు, స్మూత్గా చెప్పాలా. మన దగ్గరికి విమర్శ వస్తే అది ఎట్లా వచ్చినా భరించాలా. తప్పుడు ఒప్పుకోవాలా, దిద్దుకోవాలా, అభివృద్ధి కావాలా. అలా జనాన్ని విమర్శించడం పక్కన ఉంచుకోవాలా, అది నీ అవసరం. నీవు ఇతరుల్ని తప్పట్టాల్సి వస్తే స్నేహితుడికి సలహా ఇచ్చినట్టు స్మూత్గా ఉండాలా. అతను రిసీవ్ చేసుకుంటాడా లేదా అతనికి సంబంధించిన సమస్య తప్ప అది నీ సమస్య కాదు. ఇప్పుడు ఈ 3 అంశాలని మన నిత్య జీవితంలో చూడవచ్చు, కుటుంబ జీవితంలో చూడవచ్చు, సోషల్ లైఫ్లో చూడవచ్చు, వృత్తిలో, ఉద్యోగంలో ఎక్కడైనా చూడవచ్చు. ఒక బాసు ఒక క్లర్క్ను రూమ్లో పిలిచి చెడామడ తిడతాడు, విమర్శించటమే. అతని ఏ తిట్టు కూడా దానికి సంబంధించిన తప్పు నువ్వు చేయాల, ఇంక నీకు బాధ ఏంది? వాడు బాసు అరుచుకుంటాడు. వాడు ఎందుకు అంతలావుగా తిట్టాడు అని అంటే, ఇంటి దగ్గర ఆయన భార్య ఆయన్ని చెడమడ లాగించుంటుంది. దాన్ని ఆమె మీద తీర్చుకోవడం చేతగా నీ మీద తీర్చుకుంటున్నాడు. ఎందుకు అనుకోకూడదు అట్లా? అది కూడా పాసిబిలిటీ. బాసు నిన్ను తిట్టాడు, ఈ బాసుగా నువ్వేం చేయలేవు, నువ్వు పోయి నీ పిల్లని తిడుతావు ఇంటికి వెళ్ళి. ఆమె నిన్నేం చేయలేదు, కొడుకుని తిడుతుంది లేదా 2 ఏట్లు వేస్తుంది. ఇవన్నీ విమర్శించడంలో భాగాలే. ఆ కొడుకు అనేవాడు అమ్మనేం చేయలేడు, బొమ్మను ఎరగొడతాడు. ఇవన్నీ ప్రొటెక్టివ్ ఫినామినా, రక్షణ వ్యవస్థలు ఇవి. అన్నేం చేయలేకపోతే ఇంకోటి మీద పడ్డాం. ఈ సీనియర్ని ర్యాగింగ్ చేశాడు, వాడిని నువ్వేం చేయలేవు. నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఎప్పుడు వస్తారని చూస్తుంటావు, వాడిని ర్యాగింగ్ చేస్తావు నువ్వు. ర్యాగింగ్ అంటే విమర్శల్లో భాగం లాంటిదే. ఫిజికల్ అయితే ఫిజికల్ కాబట్టి అది నీకు ఇష్టం లేదనుకో, నేను చేయనని చెప్పు. కొడతానంటాడు, కొట్టనీలే, నేను చంపుతాడా? చంపుతానని లెవెల్కి వస్తే తిరగబట్టమే కదా సహజమైన ప్రక్రియ. ఫైట్ ఆర్ ఫ్లైట్. పారిపోవడంలో భాగమైంది విమర్శిస్తే పడుచుకోకుండా ఉంటాం, ఫైట్లో భాగమైంది విమర్శిస్తే కొట్టడం. ముందు ఫ్లైటే కదా, పారిపోవడమే కదా మొదటి ఛాయిస్. ఏ జంతువుకైనా సమస్య ఎదురైతే పారిపోవడం మొదటి ఛాయిస్. మనం కూడా పారిపోతాం. పారిపోవడానికి కుదరకుండా కార్నర్ చేస్తే తిరగబడతాం. పిల్లి అయినా ఒక మూలక నెట్టి తరిగితే ఏం చేస్తుంది? పిల్లి ఎంతో దాని బతుకంత మనిషి మీద తిరగబడుతుంది. అది అడ్రినలిన్ ద్వారా జరుగుతుంది ఆ ప్రవర్తన. ఫ్లైట్ పారిపోవడం మొదటి ఛాయిస్, ఫైట్ పోరాడడం రెండో ఛాయిస్. సహజమైన ఛాయిస్లు అవి.
ఈ బాస్ దగ్గర అదే జరుగుతూ ఉండేది, అన్ని ఫ్లైట్లే. అక్కడ పిల్లాన్ని ఏం చేయలేక క్లర్క్ మీద తిట్టాడు, క్లర్క్ ఏం చేయలేక ఈడి పిల్లాని మీద పడ్డాడు, ఆమె ఏం చేయలేక పిల్లల మీద పడ్డది. ఇలా ప్రొజెక్ట్ అయితే పోతూ ఉంటుంది. ఒక చోట ఎదురైన సమస్య ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేస్తాం. వ్యక్తిగతమైన జీవితంలో నేను ఒకటి గుర్తించడు, ఇంటికి వెళ్ళి బాధపడతా ఉంటాడు గంటల తరబడి. ఏమవసరం, ఎందుకు ఆందోళన పడాలా? ప్రతి ఒక్కరు నేను గుర్తించాలి రూల్ లేదని నీకు అర్థమైంది కదా, గుర్తిస్తే సంతోషపడతావు, లేకపోతే వదిలే. యూ గాట్ యువర్ ఓన్ లైఫ్ అండ్ దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ, అది నీకు ముఖ్యం. దానికి ఆన్సర్ అది. ఇతరులు గుర్తించలేదంటే మనకి మన సంస్థల్లో కూడా గుర్తిస్తే బాగా పనిచేసే వాళ్ళు ఉంటారు. గుర్తించడం అంటే ఒక పదవి, ఆర్గనైజేషన్లో అధ్యక్షుడు, కార్యదర్శి, ఏదో పదవి ఉందనుకో బాగా పనిచేస్తారు. కొంతమంది ఏ పదవి లేకపోయినా పనిచేస్తారు, వాళ్ళకి కూడా గుర్తింపు ఉంటుంది. పదవి దగ్గర గుర్తింపు కోరుకోడు, మరి ఎక్కడో ఉంటుంది అతని గుర్తింపు. నేను ఆర్గనైజేషన్లో ముఖ్యమైన నేను పనిచేస్తున్నా, ఎవడు గుర్తించక్కర్లా, ఐ ఫీల్ ఐఎమ్ డూయింగ్ గుడ్ వర్క్ అని తనకు తను గుర్తింపించుకుంటూ ఉండొచ్చు. ఇతరులకు పాఠాలు ఇట్టాడి చెప్పినప్పుడు నేను బాగా పాఠం చెప్పిన ఫీలింగ్ రావచ్చు. మొత్తం మీద ఏమంటే ఆ గుర్తింపు తనకు తను ఇచ్చుకుంటూ పోతున్నాడు, ఇతరుల గుర్తింపు కోసం ఆశించడు. కాబట్టి పదవి గురించి పడుచుకోడు, పని చేస్తూ ఉంటాడు. అట్లాంటి వాళ్ళు ఉంటారు సంస్థలో. పదవి లాంటిది ఇచ్చి గుర్తింపిస్తే బాగా పనిచేసే వాళ్ళు ఉంటారు. పనిచేసేవాడికి పదవి రూపంలో గుర్తింపేయడం తప్పేం కాదు, కోరుకోవడం కూడా తప్పేం కాదు నా దృష్టిలో. అడగాలి ఒక్కోసారి నాయకులు మర్చిపోతే, ఏం సార్ నేను పని చేశాను కదా నేను ఎందుకు గుర్తించని చెప్పి అడగడం తప్పేం కాదండి. కొంతమంది పదవి ఇవ్వకపోతే పని చేయరు, మరి వీళ్ళనేం చేయాలా? పదవి ఇవ్వకపోతే పని చేయరు. అట్లాంటి వాళ్ళు కూడా సంస్థలో ఉంటారు. అంటే పదవుల్లో కూర్చుంటారు, అక్కడికి ఇంకొక రానియరు, వాళ్ళు కుర్చీలు ఖాళీ చేయరు, అడుగు కూర్చొని ఉంటారు. అవి ఎటు మనకి ప్రమాదం లేని పదవులు కాబట్టి కూర్చొని ఇస్తాం. ప్రమాదమైన పదవులు అనుకో, నిర్ణయాలు తీయాల్సిన పదవులు అయితే వద్దులే అన్నా అడు కూర్చుంటారులే అంటాం, లేదంటే కూర్చో అంటాం. జంబో జెట్లో కూర్చున్నట్టు వాళ్ళని కూర్చొనియాల, వాళ్ళని దూరం పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళందరూ ఇంపార్టెంట్ పీపుల్. ఒకప్పుడు గొప్పగా పనిచేసిన వాళ్ళు, సంవత్సరాల తరబడి త్యాగాలు చేసి పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు శరీరం సహకరించకనో బలం లేకుండా పని చేయలేక వచ్చినప్పుడు సహజంగా సీనియర్లు అన్నాక గుర్తింపు కోరుకుంటారు కదా. ఇవ్వండి గుర్తింపు, ఏం పోతుంది, నష్టమేముంది దాంట్లో. మనం ఇచ్చే గుర్తింపులో అతి ముఖ్యమైనది వాళ్ళు పోయి కలవడమే, ఫోన్లు చేయటము, మాట్లాడటము, మెసేజ్లు పెట్టడం కాదు. మెసేజ్లు పెట్టడం గుర్తింపు కింద రాదు. రొటీన్ సమాచారం మెకానికల్గా ఇవ్వటం అవుతుంది. ఫోన్ చేస్తే గుర్తింపు, ఇంటికి వెళ్తే గుర్తింపు. అలా ఇంటికి వెళ్ళినప్పుడు ఈ దారిని పోతా ఉంటే నువ్వు గుర్తొస్తావన్నా, అందుకని వచ్చినా అనగాకండి. ఒకవేళ అదే నిజమైనా నీకోసమే వచ్చినానండి, తప్పేం లేదు అందులో. నీకోసమే రావడం ఒక కారణమే. అట్లా వ్యక్తుల కోసమే పోవాలి మనం. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఒంగోలులో నల్లూరి వెంకటేశ్వర్లు గారిని ఒక ఆయన ఉన్నాడు, సీనియర్ అన్న అంటారు ఆయన్ని. ఆయన చదువుకునేటప్పుడు తన రూమ్లో అనేక మందికి అకామిడేషన్ ఇచ్చి వంట వండుకొని శర్మ కాలేజీకి పోతూ ఉండేవాళ్ళు. అది ఒక హాస్టల్ లాగా నడిచేది. అద్భుతంగా స్నేహం చేస్తాడు ఆయన. గొప్పగా ఉపన్యాసాలు ఇచ్చే గొప్ప ఆరేటర్ కాదు, కానీ అద్భుతమైన స్నేహశైలి. చక్కగా మాట్లాడతాడు, అర్థమవుతుంది ఇతరులకి, ప్రేమ కనపడుతుంది ఆయన మాట్లాడే దాంట్లో. సినిమా యాక్టర్ కూడా అయినాడు ఆయన. యువతరం కదిలింది మాదాల రంగారావు సినిమాలో మొదటిసారి కనపడతాడు ఆయన. ఆయన రూములో చదువుకొని పెద్దోళ్ళకి మారిన వాళ్ళు 400 మంది ఒకసారి మీటింగ్ పెట్టాడు ఆయన ఒంగోలులో. ఏంది ఆయన విజయరహస్యము? చక్కగా మాట్లాడడం, స్నేహం చేయడం. స్నేహం చేయటం గుర్తింపులో ఒక అద్భుతమైన భాగం. కాబట్టి స్నేహం మన ఆర్గనైజేషన్లో పదవి ఇవ్వటమే కాదు, స్నేహం చేసినా స్నేహం కోసమే ఇక్కడ ఉండేవాళ్ళు ఉంటారు. ఒక వ్యక్తికి చారిస్మా, గొప్పగా మాట్లాడతాడు, గొప్ప నాయకుడు కాబట్టి వాడు వెంట చేరడం అనేది ఒక పెద్ద ఎగ్జోడస్లో భాగం కింద, ఉప్పెనలో భాగం కింద జరుగుతాయి. కానీ ఉద్యమాలు వెనక తట్టు పెట్టినప్పుడు, ఉద్యమాలు బలహీనంగా ఉన్నప్పుడు, అలాంటప్పుడు స్నేహాలు, పదే కలవడాలు, అది గుర్తింపులో భాగం కింద చేసే పనులు చాలా అద్భుతమైన పనులు చేస్తాయి. దూరం పెట్టకూడదు ఎవరిని.
ఖచ్చితంగా ఉద్యమానికి నష్టం, ఉద్యమం యొక్క ఎదుగుదలకు నష్టం, ముందుకెళ్ళడానికి నష్టం చేస్తా అనుకుంటే కూడా దూరం పెట్టడం ఎలా అంటే నిన్ను బహిష్కరిస్తున్నా. ఈ డైలాగులు అనవసరం అండి. కాంటాక్ట్ తగ్గించుకో అంతే. అతను వెళ్ళిపోతాడు అతని పాటికి. అతను అంత ప్రమాదకారి అయితే ఎక్కడ అరుదుగా ఈ బహిష్కారం అనే మాట వాడాలా? ఎంత వీలైతే అంత రాబట్టుకోవడం చేయాలి తప్పితే తరిమేస్తే మొత్తం పోతారు. ఒక తప్పు చేస్తే తరిమేస్తే తప్పు చేయనుడు భూమి మీద లేడు, మొత్తం వదిలించుకోవడమే. ఒక్కడితో కాదు ఇక్కడ పనులు. కౌంట్ ద పాజిటివ్స్, డోంట్ కౌంట్ ద నెగిటివ్స్ పక్కకు వదిలి పాజిటివ్స్ ఉంటే రాబట్టుకోవడమే. వీటన్నిటిలో అంతర్లీనంగా పనిచేసేది గుర్తింపు ఇవ్వడం, అవతల వ్యక్తి యొక్క ఈగో దెబ్బతినకుండా మనం ప్రవర్తించడం, వీలైనంత వరకు విమర్శ చేయకుండా పని జరుపుకోవడం, చేయాల్సి వస్తే సలహా ఇచ్చినట్టు ఉండాలా. ఈ విమర్శ పక్కనే ఫిర్యాదులు అనేది ఉంది. తప్పట్టడం, ఒక వ్యక్తిని తప్పట్టాల్సి వస్తే ఆ వ్యక్తితోనే మాట్లాడండి. ఆ వ్యక్తి యొక్క పరోక్షంలో బయట మాట్లాడద్దండి. అలా బయట మాట్లాడితే అది ఇడిదిరిగి ఆ వ్యక్తి దగ్గరికి కలర్లు మార్చుకొని వస్తుంది. నువ్వు అన్నది ఒకటి చేరింది ఇంకొకటి అవుతుంది. ఎందుకు ఆ రిస్క్ నీకు? ఒక వ్యక్తితో ప్రాబ్లం వచ్చింది, డైరెక్ట్గా అతనితో కూర్చోబెట్టి నీతో ఈ ప్రాబ్లం వచ్చింది, నువ్వేమంటావు అని అడుగు. అంటే విమర్శించు. విమర్శ రిసీవ్ చేసుకొని సరిదిద్దుకున్నాడా హ్యాపీ, లేదనుకో క్లోజ్. అక్కడికి సరిదిద్దుకోకపోతే వదిలే. అతని సమస్య అది, నీ సమస్య కాదు. నువ్వు చెప్పాల్సింది అయిపోయింది. అట్లా దాన్ని తీసుకోవాలనేది నా ఉద్దేశం. ఒకసారి ఒక నాయకుడు మన ఆర్గనైజేషన్లో బయట నా గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నాడు అనేది నా దృష్టికి వచ్చింది. చాలాసార్లు విన్నా. నాకైతే ఏమి నష్టం జరగదని నాకు తెలుసు, కానీ ఆర్గనైజేషన్కి కొంత నష్టం జరుగుతుంది. అంటే ఇద్దరిని గురించి తెలిసిన వాళ్ళకైతే ఇబ్బంది లేదు, కానీ తెలియని వాళ్ళకి ఒక రకమైన విస్పరింగ్ క్యాంపెయిన్, గుసగుసల ఉద్యమంలాగా నడిచిపోద్ది. కాబట్టి కొంతమంది ముఖ్యులు కూర్చొని ఏం చేద్దాం ఈ సమస్య అని అనుకున్నాం. సరే, ఈ నలుగురిలో ఒకరు పోయి ఆయనకు చెప్పారు, మేము నీ గురించి ఇట్లా మాట్లాడుకున్నామని. మీరేంది నా గురించి మాట్లాడుకునేది? బ్రహ్మారెడ్డి సార్తో నేనే మాట్లాడతాను డైరెక్ట్గా అన్నాడు. టు దట్ ఎక్స్టెంట్ ఈ జనైన్ డైరెక్ట్గా నాకు ఫోన్ చేశాడు, ఇట్లా నా గురించి మీరు మాట్లాడుకున్నారట, మన ఇద్దరం డైరెక్ట్గా మాట్లాడుకుందామని చెప్పి అన్నాడు. ఓకే, రైట్, వెరీ గుడ్ అనుకున్నాం. మేమిద్దరం కూర్చున్నాం. రాత్రి 9 కూర్చున్నాం ఒక రైల్వే స్టేషన్లో రిటైరింగ్ రూమ్లో. తెల్లారితో 2 గంటల దాకా మాట్లాడుకున్నాం. స్టార్టింగ్లోనే నిన్న ప్రతిపాదన పెట్టాను. చూడు మిత్రమా, మన ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ ఆర్గనైజేషన్ నష్టం, నీకు నష్టం లేదు, నాకు నష్టం లేదు. మనం ఈరోజు ఇప్పుడు మాట్లాడుకోబోయే ఏం మాట్లాడుకున్నా ఫైనల్గా ఇక ముందు మనం ఈ విషయాలు బహిరంగంగా మాట్లాడకూడదు అని ముందుగా నువ్వు అంగీకరించాలా, నేను అంగీకరించాలి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం అన్నాను. చర్చ కంటే ముందే అంగీకారం అన్నాడు ఆయన. ముందే అంగీకారం. ఫైనల్గా మనం ఏం ఒప్పుకోకపోయినా మనం బహిరంగ విమర్శలు చేసుకోకూడదు అని నువ్వు ఒప్పుకుంటే మనం చర్చిద్దాం. నీకు ఇది ఇష్టం లేదు వెళ్ళిపోదాంపా ఇప్పుడే అన్నా. నువ్వు మాట్లాడుకో, నేను అవసరమైన చోటు జవాబు చెప్తా, లేని చోటు ఇగ్నోర్ చేస్తా అని చెప్పాను. ఒప్పుకున్నాడు ఆయన. చెప్పాక నీ ఫిర్యాదులు ఏంటన్నా. 4 తప్పులు పెట్టాను నన్ను, 2 ఒప్పుకున్నా, క్లోజ్ అయిపోయినాయి. ఒకసారి క్లోజ్ అయితే మళ్ళీ మాట్లాడకూడదు వాటిని. 2 నేను అంగీకరించాల, పెండింగ్లో పెట్టాం. ఇంత దూరం వచ్చాక నీ గురించి నాకున్న అభ్యంతరాలు కూడా చెప్పాలి కదా అన్న. చెప్పండి అన్నాడు. నేను ఒక 3-4 చెప్పా. 1-2 ఆయన అంగీకరించాడు, క్లోజ్. 1-2 అంగీకరించాల. అంటే మేమిద్దరు అంగీకరించిన అటు 2 ఇటు 2 ఉన్నాయి. 2 గంటల దాకా మాట్లాడుకున్న, 5 గంటలు మాట్లాడినా అవి సెటిల్ కాలే. అప్పుడు మనం మొదట ఏం నిర్ణయించుకున్నాం, సెటిల్ అయినా కాకపోయినా ఇవి బజార్లకి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాం. ఎస్, ఆ ప్రకారంగా మేము బయటికి లేచిపోయినాం. 5 ఏళ్ళు మళ్ళీ ఎక్కడ మేము ఇటు మాట్లాడుకోకుండా నడిచిపోయింది. తర్వాత కొత్త సమస్యలు వచ్చినది వేరే, కానీ ఆ మెథడ్ పనిచేసింది. మరొక సమస్య అలాంటిదే. మన ఆర్గనైజేషన్లో ఒక మిత్రుడు, ఈ బ్రహ్మారెడ్డి టానికలు తాగొద్దు, గ్లూకోజ్ తాగొద్దు, హార్లిక్స్ తాగుతాడు, ఆయనే తాగుతాడు అని మాట్లాడినాడు బయట. రైట్, నేను తాగిన 1-2 సార్లు, అట్లా 10 సార్లు ఆయన మాట్లాడినాక మీటింగ్లో పెట్టాను. నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు తెలిసింది, ఏ సందర్భంలో తాగాల్సి వచ్చింది చెప్తా, నీకు అర్థమైతే లేదు చూసుకో అన్నా. నేను మామూలుగా తాగను, హార్లిక్స్, బోర్న్విటా, బూస్ట్ తాగొద్దని చెప్తా,
తాగకూడనిది కాదు, కానీ కొని తాగకూడనిది అని నా అభిప్రాయం. కొనకూడనిది, ఎందుకంటే దాని ఖరీదు 100 అయితే వాడు 500కి అమ్ముతాడు, అందుకని కొని తాగొద్దు అంటున్నా. ఒక ఇంటికి వెళ్ళాం, ఒక మిత్రుడి ఇంటికి. వాళ్ళు కాఫీ పట్టుకొచ్చింది ఆమె, ఆ మిత్రుడి భార్య. అమ్మ నేను కాఫీ తాగానన్నా. ఏం తాగుతారో అడగాలి ఆ తల్లి. అడగకుండా లోపలికి వెళ్ళి టీ పట్టుకొచ్చింది. టీ కూడా తాగనమ్మా అన్న. 2 సార్లు నెగేషన్ అంటే కొత్త ఇల్లు, ఆ ఇల్లాలు కొత్త ఆమె, వీడు నా ఫ్రెండే, కానీ 2 సార్లు నెగిటివ్ చేస్తే అది గుర్తింపుని దెబ్బతీసినట్టు అవుతుంది. ఏమి నేను ఇంత కష్టపడి కాఫీ చేసుకొని తెచ్చి ఇక్కడ పెడితే నన్ను గుర్తించకుండా తాగనంటాడు, ఒకసారి తాగితే ఏమవుతుంది అనిపిస్తుంటుంది ఆమెకి. మళ్ళీ టీ చేస్తే కూడా తాగనన్నాడు, హర్ట్ అవుతుంది, ఇగో దెబ్బతిన్నట్టు అవుతుంది, గుర్తింపు దెబ్బతిన్నట్టు అవుతుంది. ఈసారి అడగకుండా పాలల్లో బోర్నవిటా పోసుకొని వచ్చింది. ఇది తాగకూడనిది కాదు, కొని తాగకూడనిది. తాగిన అది కూడా వెనక్కి తీసుకెళ్ళి అనొచ్చు నేను, అది ప్రమాదకరమైనది కాదు. నా దృష్టిలో కాఫీ కొంత ప్రమాదకరమైంది, టీ కూడా ఎంతో కొంత పర్సంటేజ్ నష్టం కలిగించేది. అలవాటు కింద మారితే కష్టం నష్టం అవుతుంది. అందుకని తాగను రెంటిని. 50 ఏళ్ళు అయింది, 60 ఏళ్ళు అయింది మానేశాడు. ఈ హార్లిక్స్ బూస్ట్ కూడా తాగను, కానీ ఇప్పుడు పరిస్థితి అది. చెప్పాను నేను ఈ సందర్భంలో తాగినానయ్యా, నేను హార్లిక్స్ బోర్నవిటా తాగొద్దని చెప్పి రెగ్యులర్గా దొంగతనంగా తాగేవాడి కింద నువ్వు ప్రచారం చేయటం తప్పు కదా అన్న. అప్పుడు ఏమనుకున్నాడో మెదలకే నిన్నూరుకున్నాడు, కానీ కంటిన్యూ చేశాడు మరి కొంతకాలం. నెక్స్ట్ మీటింగ్లో నువ్వు ఈ విధంగా కంటిన్యూ చేస్తున్నావు నాకు తెలిసింది, నాకేం పోయేదేముంది, ఎవడన్నా అడిగితే చెప్తా ఇప్పుడు నీకు చెప్పిన విషయమే, లేదా ఇగ్నోర్ చేస్తా. నువ్వు పదే అదే చెప్పడం ద్వారా నీ గౌరవం తగ్గుతుంది, నా గౌరవం ఏమీ కాదు అన్న. నిజంగానే ఆయన గౌరవం తగ్గడం మొదలు. ఏమీ పని లేనట్టు బ్రహ్మారెడ్డి హార్లిక్స్ తాగుతూ చెప్పుకుంటున్నాడు ఇతను చెప్పి చెవులు కొరుక్కోవడం మొదలెట్టాక మానేసినాడు ఆయన. ఇట్లా ఉంటాయి కొన్ని జీవితంలో, వీటన్నిటినీ ఇగ్నోర్ చేసి వదిలేయడమే, పట్టించుకోకుండా ఉండటమే. ప్రతి చిన్నదాన్ని పట్టించుకోవడం మొదలెడితే జీవితం బొగ్గవుతుంది. మాటలు హింసించలేవు, వాటి ద్వారా నీ వ్యక్తిత్వమే తగ్గదు. నీ వ్యక్తిత్వం నీకు ఉంటుంది, మంచో చెడో ఏదైనా నీకు ఉంటుంది. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. ఇలాంటిది మరో సందర్భం ఎదురైంది. నేను నా మొదటి భార్యతో విడిపోయి చాలా కాలం అయింది. ఇది నా పర్సనల్ విషయం. నా కూతురికి పెళ్లి చేయాల్సి వచ్చింది. మేమిద్దరం కూర్చొని దిక్కుమాల బేపనోడి దగ్గర కూర్చొని చేయాలిగా కొన్ని పనులు. నేను నా కొడుకు చెప్పాను, నన్ను అవాయిడ్ చేయరా బాబుని. అవాయిడ్ చేస్తాలే అన్నాడు. పెళ్లి చేసే దగ్గర బాబాయి పిన్ని వచ్చి చేస్తారులే అని చెప్పాడు. నువ్వు పెళ్లి వరకు రా చాలన్నాడు. నేను వచ్చి కూర్చున్న పెళ్లి దగ్గర. పిన్ని బాబాయ్ ఎట్ట చేస్తారు? ఇప్పుడు మేమిద్దరం విడిపోయిన సంగతి లోకానికి ఏం తెలుసు. నేను వచ్చిన అక్కడికి నా మాజీ భార్య కూడా వచ్చింది. అక్కడ ఇద్దరు కనపడుతూ ఉంటే వీళ్ళు పెళ్లి చేయలేదు కూతురికి అని అనుకునే అవకాశం ఉంది. ఇప్పుడు నా భార్య ఆ బాబాయ్ నోడు కూర్చొని పెళ్లి చేయటం కూడా లోకం హర్షించదు. వాడు అందుకని మాయమైపోయాడు, కనపడకుండా పోయాడు. నా కొడుకు పరిగెత్తుకొని వచ్చి బాబాయ్ కనపడకుండా పోయినాడని నాకు అర్థమైంది విషయం. నేను వస్తాలే పా అన్న. 6 గంటల క్రతువు పూర్తి చేసినాం. ఏమి నష్టం ఏమైంది? నేను కానీ అక్కడ మొండికేసి నేను అటు రాను, ఎప్పుడో విడాకులు ఇచ్చినా మేము ఇద్దరు కలిసి అటు పెళ్ళి చేస్తాం అని భీష్మించుకొని కూర్చుంటే నా కూతురు జీవితంలో క్షమించదు. ఎందుకంటే అల్లుని నేను ఎతకల, ఆమె ఎత్తుక్కుంది. కట్నాలు లేవు, కానుకలు లేవు, దమ్మిడి ఖర్చు లేకుండా పెళ్లి చేసుకుంటుంది. ఒక అరగంట కూర్చొని పెళ్లి చేయడానికి ఏ రోగం నీకు అని అనుకునే అవకాశం ఉంది అందరూ. పైగా మా అమ్మాయి ఈగో దెబ్బతిన్నట్టు అవుతుంది. అది ఈగో దెబ్బతీయకూడదు. నా ఈగోని నేను దెబ్బతీసుకోవచ్చు, పర్లేదు. నేను ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నా, ప్రిన్సిపల్ పక్కన పెడతా. అవతల మరింత ఉపయోగం జరుగుద్ది అనుకున్నప్పుడు పక్కన పెట్టా. ఇది ఇంతటి దాగలే. ఒక మిత్రుడు ఒక మీటింగ్లో మాట్లాడుతూ దీన్ని పరోక్షంగా రేజ్ చేశాడు. పరోక్షం ఎందుకు మిత్రమా, నేను నేరుగా చెప్తున్నా, ఈ సంఘటనగా నువ్వు చెప్తాను, నా గురించి కదా నువ్వు మాట్లాడుతున్నావు అన్నాను. నేను ఏం మాట్లాడినాడు? అందరూ పెద్దవి చెప్తారు, వాళ్ళ విషయం వచ్చినప్పుడు మంత్రాలు పెళ్ళిళ్ళు చేస్తారు అన్నాడు. మంత్రాల పెళ్ళి జరిగింది అక్కడ. పెళ్ళి నేను చేయటంలా, వాళ్ళు చేసుకుంటున్నారు, నేను అటెండ్ అవుతున్నా. నా కంట్రోల్ ఏముంది ఆ పెళ్ళి మీద? కస్టమ్స్ అలా ఉన్నాయి, సంప్రదాయాలు అలా ఉన్నాయి. నేనే మంత్రాలు నమ్మను. వేపనోడు చూపి తరుంధతి నక్షత్రం నాకు ఎప్పుడు కనపడలే.
అవన్నీ వేరు. కానీ ఇక్కడ సందర్భం ఏంటో, ఒక సంప్రదాయమైన సందర్భంలో అవతల వాళ్ళని పెద్ద కారణం లేకుండా హత్య ఎందుకు చేయాలా అనే దగ్గర నేనున్నా. నేను ఓపెన్గా చెప్పి జరిగిందంతా చెప్పా. ఇక నీ ఇష్టం బ్రదర్, నువ్వు నన్ను తప్పు అనుకో, రైట్ అనుకో, జరిగింది ఇది. అక్కడ ఆ సమయానికి ఆ పెళ్లి దగ్గర నేను నా మాజీ భార్య ఉండి పెళ్లి చేయటమే కరెక్ట్ అని అనుకుంటున్నా. ఆమె మాజీ భార్య అయితే కావచ్చు, కానీ ఆమె మీద నాకేం కోపమేం లేదు. బహుశా ఆమెకి నా మీద ఏముండదు. ఎప్పుడో జరిగిన ఘటనలు, 40 ఏళ్ళ క్రితం జరిగిన ఘటనలు ఇప్పుడు ఏముంటాయి కోపతాపాలు, సావడానికి దగ్గరకు వచ్చిన వయసులో. కాబట్టి అవి జరుగుతాయి, కొన్ని వెనక్కి తిప్పలేం. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దెమ్. అంత సింపుల్గా తీసుకోవాలి తప్ప, ఏం మీరు విడాకులు ఇచ్చుకొని కూర్చొని మళ్ళీ పెళ్ళిడు చేస్తాడు, నువ్వు డైలాగ్ చేస్తే నేను ఎడ చెప్పాలా? కాబట్టి నీకు వదిలేస్తున్నా అన్న. ఇలా లైఫ్ సిచ్యువేషన్స్కి ఈ 3 అంశాలు, ఐడెంటిటీ, ఈగో, విమర్శ తట్టుకొనితనం, ఈ 3 అంశాలను అప్లై చేస్తే కొన్ని వందల సంఘటనలు మీ జీవితాల్లో మీకు కూడా కనపడతాయి. ఒక్కసారి మీరు ఎతికి చూసుకొని ఈ ఫార్ములాను అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటికంటే మీరు మరింత ప్రశాంతంగా జీవించగలిగే అవకాశం వస్తుందని నేను నమ్ముతున్నా.